ముందుగా భారతదేశం బడ్జెట్ 2026కు సంబంధించిన బడ్జెట్ను మన కేంద్ర మంత్రి ఆర్థిక శాఖ మంత్రి అయిన నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. మనందరం వీక్షించడం జరిగింది. సో భారతదేశ బడ్జెట్ అంశంపై ఈ సదస్సులో మాట్లాడే అవకాశం కల్పించిన పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, నాకిచ్చిన అంశం భారతదేశం మరియు రక్షణ శాఖ. భారతదేశం మరియు రక్షణ శాఖ ఎందుకంటే ఒక 50 లక్షల బడ్జెట్లో భారతదేశం ఒక 50 లక్షల కోట్ల బడ్జెట్ను ప్రవేశపెడితే దానిలో దాదాపు 7,84,000 కోట్లు కేవలం రక్షణ శాఖకు కేటాయించడం జరిగింది. అంటే ఈ బడ్జెట్లో ఎక్కువ శాతం బడ్జెట్ రక్షణ శాఖకు కేటాయించడం జరిగింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు భారతదేశం ప్రజెంట్గా ఎలాంటి పరిస్థితులలో ఉంది. పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి దాదాపు 15% ఇంక్రీజ్ చేయడం జరిగింది. అంటే దాదాపు 15% ఇంక్రీజ్ చేయడం జరిగింది. అంటే ఇది మామూలు విషయం కాదు. పోయిన సంవత్సరానికి బడ్జెట్, ఈ సంవత్సరానికి బడ్జెట్ను ఇంతగా పెంచడానికి రీజన్ ఏంటంటే, మొట్టమొదటి భారతదేశ పౌరుల రక్షణ అనేది ప్రథమ కర్తవ్యం. మరియు ఏదైతే టెర్రరిస్టులు, సీమాంతర టెర్రరిస్టులు ఏ విధంగా భారత్లోకి వచ్చి భారతదేశ ప్రజలపై కాల్పులు జరుపుతున్నారో వాటిని అణచివేయడానికి ఖచ్చితంగా ఇంకా పెంపొందించి ఈ బడ్జెట్ను కేటాయించడం జరిగింది 2026కు సంబంధించి. మరి ఈ బడ్జెట్లో ఏం చేయబోతున్నారు అంటే, దాదాపు ఒక 2 లక్షల కోట్లు కేవలం ఈ కొత్త వెపన్స్ను మరియు ఎయిర్ క్రాఫ్ట్స్ను కొనుగోలు చేయడానికి ఉపయోగించడం జరుగుతుంది. ముఖ్యంగా మనకు ఫ్రాన్స్ దేశంతో రఫాల్ ఫైటర్ జెట్స్, అంటే భారతదేశంలో ఆల్రెడీ 32 రఫాల్ ఫైటర్ జెట్స్ ఉండడం జరిగింది. ఇంకా వాటిని పెంచుకోవడానికి భారత రక్షణ శాఖ ప్రయత్నాలు చేయబోతుంది. ఫిబ్రవరిలోనే ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్ భారతదేశానికి రావడం జరుగుతుంది. సో ఈ వచ్చిన తర్వాత ఈ ఫైటర్ జెట్స్ పై ఒక సమావేశం జరుగుతుందని చెప్పి భారత రక్షణ శాఖ చెప్పడం జరిగింది. ఈ సమావేశంలోనే ఫైటర్ జెట్స్ ఎన్ని కొంటున్నాం, ఇంకెన్ని కావాలో ఒక నిర్ణయాత్మకమైన ఫలితం ఉండవచ్చునని చెప్పి రక్షణ శాఖ అభిప్రాయం వెల్లడించింది. అంటే దాదాపు ఒక 2 లక్షల కోట్లు కేవలం కొత్త వెపన్స్ కొనడానికి, ఎయిర్ క్రాఫ్ట్స్ కొనడానికి, ఫైటర్ జెట్స్ కొనడానికి వినియోగిస్తుంది. ఇంకా 2 లక్షల కోట్లు మోడర్నైజ్ చేయడానికి, అంటే రక్షణ శాఖను ఇంకా మోడర్నైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు వాడే వెపన్స్ ఒక్కొక్కసారి టెర్రరిస్టులు కూడా అత్యాధునిక వెపన్స్ వాడుతున్నారు. మనకి ఈ మధ్య కాలంలో ఏదైతే పెహల్గాంలో పాకిస్తాన్ టెర్రరిస్టులు భారతదేశ పౌరులపై కాల్చి చంపడం జరిగింది. సో అందులో వాడిన టెర్రరిస్టులు వాడిన గన్స్ అనేవి చాలా అత్యాధునిక గన్స్. అంటే అవి మేడ్ ఇన్ అమెరికా అంటున్నారు, మేడ్ ఇన్ చైనా అంటున్నారు. సో ఇలా వాళ్ళు వాడిన గన్స్ మాత్రం చాలా అత్యాధునిక గన్స్ వాడారు. సో ఈ టెర్రరిస్టుల దగ్గరనే ఇంత అత్యాధునిక ఆయుధాలు ఉంటే మరి భారత రక్షణ శాఖ దగ్గర కూడా దానికంటే మంచి ఆయుధాలు ఉండాలని చెప్పి ఖచ్చితంగా 2 లక్షల కోట్లను ఈ మోడర్నైజ్ చేయడానికి ఉపయోగించబోతుందని చెప్పి రక్షణ శాఖ తెలపడం జరిగింది. సో ఇందులో జాకెట్స్, వెపన్స్, డిఫెన్స్ అంటే మిలిటరీకి సంబంధించిన వాళ్లకు ప్రొటెక్టివ్ సంబంధించిన పరికరాలు మరియు జీప్లు, వెహికల్స్, ఇలా ఒక్కొక్కటి ఏంటి అంటే ఒక ఆర్మీని, భారత సైన్యాన్ని అప్గ్రేడ్ చేయాలి. అన్ని వ్యవస్థలను దీంట్లో అప్గ్రేడ్ చేసి ఒక పటిష్టమైన సైన్యంగా తయారు చేయాలని చెప్పి 2 లక్షల కోట్లు వీటికి కేటాయించడం జరిగింది. ఇంకా 2 లక్షల కోట్లు కేవలం జీతభత్యాలకు మాత్రమే ఉపయోగించడం జరుగుతుంది. అంటే
మనందరికీ తెలిసిందే, భారతదేశం అనేది చాలా మంది, దాదాపు ఒక 70-80 వేల మంది సైనికులు ఈ రక్షణ శాఖలో పనిచేస్తున్నారు. సో వారి జీతభత్యాలు, వాళ్ళ ఆరోగ్యం, ఇవన్నీ మెయింటైన్ చేయడానికి 2 లక్షల కోట్లు అవసరమవుతుందని చెప్పి వాళ్ళు ఒక అంచనా వేయడం జరిగింది. ఇంకా వీటితో పాటు పెన్షన్స్ కూడా దాదాపు ఒక 30,000 కోట్లు కేవలం పెన్షన్స్కే వెళ్తుందని చెప్పి ఒక అంచనా వేయడం జరిగింది. మిగతా డబ్బును వాళ్ళు సివిక్ ఆర్గనైజేషన్, అంటే వాళ్ళ ఏదైతే ఎక్కడెక్కడ కొత్త బెటాలియన్స్ కొత్తగా వాళ్ళు ఏర్పాటు చేయడానికి, రిక్రూట్మెంట్కు, ఇలా వాళ్ళ కార్యక్రమాలకు ఉపయోగించడం జరుగుతుంది. మనం ఇక్కడ ఒక్కసారి గమనిస్తే భారతదేశ 2026 బడ్జెట్లో రక్షణ శాఖ బడ్జెట్ అనేది చాలా అత్యంత కీలకం. ఈ బడ్జెట్ అనేది ప్రపంచంలోనే 5వ బడ్జెట్. సో ముఖ్యంగా అమెరికా దాదాపు 90 లక్షల కోట్లతో వాళ్ళ బడ్జెట్ ఉంది రక్షణ శాఖది, మరియు చైనా దాదాపు 29 లక్షల కోట్లతో 2వ స్థానంలో ఉంది, మరియు రష్యా దాదాపు 13 లక్షల కోట్లతో 3వ స్థానంలో ఉంది, మరియు జర్మనీ దాదాపు 10 లక్షల కోట్లతో 4వ స్థానంలో ఉంది. ప్రజెంట్ గా భారతదేశం 8 లక్షలు, అంటే దాదాపు 8 లక్షల కోట్లతో 5వ స్థానంలో ఉంది. అంటే భారతదేశం మిలిటరీకి దాదాపు ప్రపంచంలోనే 5వ స్థానంలో ఈ డబ్బును స్పెండ్ చేయడం జరుగుతుంది. మరి కంపేర్ టు పాకిస్తాన్ చూస్తే, పాకిస్తాన్ ఎంత స్పెండ్ చేస్తుందంటే కేవలం 70,000 కోట్లు మాత్రమే పాకిస్తాన్ తమ దేశ రక్షణ బడ్జెట్ కు కేటాయిస్తుంది. మనం దాదాపు 8 లక్షల కోట్లు, అంటే పాకిస్తాన్కు మనకు అసలు కంపారిజనే లేదు. కానీ పాకిస్తాన్కు ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మరి పాకిస్తాన్ ఇలా భారతదేశం ఏ ధైర్యంతో ఈ టెర్రరిస్టులను పంపించి ఇలా విధ్వంసం చేయాలని కుట్ర పంతుందని చెప్పి ముఖ్యంగా మనం గమనిస్తే, పాకిస్తాన్కు ఆయుధాలను కొన్ని దేశాలు ఉచితంగా సరఫరా చేయడం జరుగుతుంది. ఇక్కడ మేజర్గా ఏంటంటే చైనా కానీ, అమెరికా కానీ, దాని మిత్ర దేశాలు కానీ పాకిస్తాన్కు ఆయుధ సరఫరా అనేది గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళకు నిరంతరం సబ్సిడీగానో ఉచితంగానో సరఫరా చేస్తున్నారన్నమాట. సో దానివల్ల పాకిస్తాన్ అనేది నెట్టుకొస్తుంది. ఒకవేళ ఈ దేశాలు కనుక పాకిస్తాన్కు ఆయుధాలు సరఫరా చేయనట్టయితే అసలు పాకిస్తాన్ అనే దేశం భారత్తో ఎటువంటి కంపారిజన్ కూడా లేదు. మనకు ఈ బడ్జెట్ చూస్తేనే అర్థమవుతుంది అనమాట. మన దేశ రక్షణ శాఖ బడ్జెట్ ఎంత, వాళ్ళ దేశ రక్షణ శాఖ బడ్జెట్ ఎంత చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, పాకిస్తాన్ ప్రధానమంత్రి షబాజ్ షరీఫ్ చాలా ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఎందుకంటే భారత రక్షణ శాఖ బడ్జెట్ విపరీతంగా పెరిగిపోతుంది. దాదాపు పోయిన సంవత్సరం ఈ సంవత్సరం కంటే 15% హైక్ చేసింది. దీనివల్ల మా ప్రజలకు ప్రమాదం అవుతుందని చెప్పి ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు కొన్ని వార్తలు అయితే రావడం జరిగింది. ఇక్కడ ఆందోళన చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే భారతదేశం అనేది ఓన్లీ టెర్రరిస్టులకు వ్యతిరేకంగా మాత్రమే పోరాడుతుంది, కానీ ఆ పౌరులకు ఎన్నడూ హాని కలిగించాలనే ప్రయత్నం ఎప్పుడు చేయలేదు. ఎందుకంటే భారతదేశం అనేది ఒక శాంతి కాముక దేశం, ఒక ప్రజాస్వామ్య దేశం. సో ఈ దేశంలో ఓన్లీ టెర్రరిస్టులకు మరియు విధ్వంసకారకులకు మాత్రమే వాళ్ళపై చర్యలు తీసుకోవడానికి ఇలాంటి బడ్జెట్ పెంచింది. కానీ ఒక దేశ సామాన్య పౌరులను వాళ్ళను నాశనం చేయడానికి ఇలాంటి బడ్జెట్ పెట్టలేదని చెప్పి ఆకాంక్షిస్తూ, సో ఈ బడ్జెట్ అనేది భారతదేశ ప్రజలకు ఒక రక్షణ కవచం లాగా, ఒక రక్షణ భరోసా లాగా ఉండాలని చెప్పి ఆకాంక్షిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ. జై హింద్.